వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం వందనం నీకే వందనం ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపనా నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా వాడనే జ్ఞానమునకు ఆయనే మిథ్యలేని వాడని దేవునికి స్తోత్రము గానము చాడెను ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది పిల్లల నాశీర్వదించయో బలపరచుని గుమ్మము
భూమికే తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే, భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే, వేగముగను దేవుని వాక్యము పరుగెట్టును, వేగముగను దేవుని దేవుని స్తుతించుడే, ఆయన పరక్రమ కార్యముల్ బాటే, ఆయన పరక్రమ ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని ధ్వనితో ఆయన స్తుతించుడే, పరమండలములతో పరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడే, దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు. నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఓ ప్రేమ కలిగిన మా రక్షక, మా యేసయ్య, నీ పాదములు పొందాలి నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఈ రత్తయ్య గారి కుటుంబంలో వారికి ఇచ్చిన సంతానం ఆ బిడ్డకి ప్రభా ఆహారం తినిపించటకు ఈ దాసుని కూడా పిలుచుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కూటంలో అధ్యక్షత వహించి నీ దాసుని ద్వారా ఏ వర్తమానం అందించుతూనే ఉన్నావో వాడు మా అందరికి మా హృదయానికి అంగీకారం ఉన్న నీ కృపాన్ని, నీ ప్రేమని, యాతను మారుతూ ఉంచి నీ దీవెన బిందు కుమ్మరించమని క్రీస్తు వారిని బతుల వాడి వేడుకుంటున్నాను తండ్రి. గర్భఫలము ఎక్కువ వచ్చేటువంటి బహుమానము ఉన్నప్పటికీ కూడా దేవుడు కృపను బట్టి, ఇదిగో ఈ బిడ్డను బట్టి దేవుడు మరలా మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేసేటటువంటి మాటలు అక్కడ కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, అందుకనే దేవుని వాక్యంలో గర్భఫలము ఎక్కువ వచ్చేటువంటి ఈ గర్భఫలమని ఎన్ని వస్తువులైనా ఎన్నైనా మనం కొనుక్కోవచ్చు. మన డబ్బును బట్టి మనకి ఇష్టమైనవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు. చేతిలో ఉన్నాయనుకోండి. అందుకనే గర్భఫలం ఎక్కువ వచ్చేటువంటి అబ్రహాముని ఏమన్నాడు? అబ్రహామా భయపడకము. అబ్రహాముకు బిడ్డలు లేనటువంటి సమయంలో వాగ్దానం చేస్తే 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేసి ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? అబ్రహామా నీవు భయపడవాకు, నీ బహుమానాన్ని గొప్ప చేసిన ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్తాడు. నీ బహుమానాన్ని గొప్ప చేసేదని అంటాడు. అసలు అప్పుడు ఇంకే పిల్లలు ఇవ్వకుండా ఏమంటాడు? బహుమానాన్ని గొప్ప చేసేది. అక్కడ బహుమానం అంటే ఆస్తిపాస్తుల గురించి మాట్లాడుకోబోయేటువంటి బిడ్డ గురించి ఆయన మాట్లాడుతూ, ఇదిగో ఇస్తిరైన వాళ్ళు, సముద్రం ఇస్తిరైన వాళ్ళు, ఆకాశ నక్షత్రాలు నేను చేస్తాను. అది ఎవరికి సాధ్యం? అది ఇంకా పుట్టకుండానే ఇదిగో ఇస్తిరైనల వలె చేస్తా. ఇస్తిరైనలు మనం లెక్క పెట్టగలమా? ఆకాశపు నక్షత్రాలను మనం లెక్క పెట్టగలమా? అది దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైనామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని వాక్య భాగాలు మనం చూసినట్లయితే ఏమంటాడు? కుమారుడు యెహోవాను గురించి వాక్యాన్ని గర్భఫలమైనది. కుమారుడు యవ్వన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని లే. కాబట్టి నీవు, కుమారులు, బిడ్డలు, మీ భార్య అంతా కూడా అది దేవుడికి సూచనగా ఆయన అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి నిశ్చయముగా నీ చేతుల కంటారు. కాబట్టి ఆయన ఎడల భయభక్తులు కలిగినటువంటి, ఆయన ఆజ్ఞలు మనం గైకొనేటువంటి వారిగా ఉన్నట్లయితే, ఆయన త్రోవలో మనం నడిచేటువంటి వారిగా ఉన్నట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అన్న మనం చదువుకున్నాం, అన్నాగా మనం చిన్నప్పటి నుంచి కూడా బిడ్డలకు వాటిని మనం నేర్పించేటువంటి వారిగా ఆరేస్తుంది. కానీ వాడు దేవుళ్ళు ఎదిగేటువంటి వారిగా, ప్రార్థించేటువంటి వారిగా, దేవుని మాటలు వినేటువంటి వారిగా, ఆ ఆజ్ఞలు మనం నేర్చుకునేటువంటి వారిగా ఉన్నట్లయితే దేవుని కాపుదల వారికి ఎక్కువగా. కాబట్టి దేవుని బాలుడు నడవలసిన ఆ పిల్లవాడిని, ఆ చిన్నవాడిని దేవుడు విడిచిపెట్టాడా? ఎందుకని? మొదటి నుంచి కూడా
తల్లిదండ్రులకు లోబడేటువంటి వాడిగా దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి బానిసగా కొనిపోయినప్పటికి కూడా చెరపట్టబడినప్పటికి కూడా మరి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పటికి కూడా ఐగుప్తులోకి పోయినప్పటికి కూడా మరి దేవుడు అతనికి తోడై ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు అతనికి తోడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రీతిగా మన యొక్క బిడ్డలకి నన్ను కొట్టారు, నన్ను బావిలో పడేశారని చూపించాడా? మరి చూపించకుండా మళ్ళా వాళ్ళని ప్రేమతో కౌగిలించుకొని వారికి ఏమి కావాలో, ఏ ఆహారం కావాలో మళ్ళీ తీసుకొని వెళ్ళి మీ తల్లిదండ్రులకు ఇచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు మీ తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూడాలని తీసుకొని రమ్మన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ప్రేమ, అలాంటి స్వభావం కలిగినటువంటి వానిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఎంతో గొప్పగానో హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ప్రేమలో మన బిడ్డలను చూసి అనేక మంది స్త్రీలు అంగార్చి ఏడ్చి ప్రభా నీకు ఇంత భయంకరమైన శ్రమ వచ్చిందని ఏడుస్తున్నప్పుడు ప్రభుత్వానికి మాట జ్ఞాపకం చేసి పెరుషలేని కుమార్తెలారా నా కొరకు ఏడవకుడి, నీ కొరకును నీ బిడ్డల కొరకు ఏడవని చెప్పి మాట జ్ఞాపకం చేసి మరి మనం దినాల్లో చూస్తుంటే బిడ్డలను కంటున్నాం, ఆయన ఇస్తున్నారు. కానీ వాళ్ళని పెంచే బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద 90% ఉంది. ఎందుకంటే మాకు ఇచ్చారు, మా కొడుకులు పుట్టారని చాలా సంతోషపడతాం. ఆడపిల్ల పుట్టేటప్పటికి ఏమంటామంటే ఏం పాపండి అమ్మాయికి ఆడపిల్లేదా? అవునండి తీసుకెళ్ళేవాళ్ళు ఏం బిడ్డండి మగపిల్లాడా? ఆడపిల్ల మనకు కనపడకుండా వెళ్ళిపోతున్నాం. వాళ్ళని దేవుళ్ళు వెళ్ళాక మనం నాకు ఆ మాట యేసు ప్రభు గారు మాట ఎందుకన్నారు చూస్తున్నందు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సమయంలో నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే మనం అందరమీ బిడ్డలు కలిగిన వాళ్ళం, కుమారులు కుమార్తెలు, మనవులు మనవరాండ్రు, ఆడపిల్లల మనవులు, మగపిల్లల మనవులు మనవరాండ్రు కలిగిన మనం చాలామంది ఈ సమయంలో ఉన్నాం కనుక అన్నప్రాస సమయంలో బిడ్డకి ఈరోజు ప్రజలు కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్యం, కుమారులే